నిజం నిలకడగా తెలుస్తుంది అనేదానికి ఈ జ్ఞానవాపి మసీద్ అనేది ఒక నిదర్శనం అన్నమాట. సో, ఎప్పుడో 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఔరంగాబాద్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక మత దౌర్జన్యానికంటే మత మార్పిడిలో భాగంగా ఎన్నో గుళ్ళని కూల్చి వాటి మీద మసీదులనైతే నిర్మించారు ఆ ఔరంగాబాద్ మహారాజ్. సో, అలాంటిది కోవలోకే ఈ జ్ఞానవాపి మసీద్ అయితే వచ్చిందంట. జ్ఞానవాపి అంటే ఏంది? జ్ఞానం. వాపి అంటే ఒక బావి. బావిలో ఉన్న ఒక జ్ఞానం అనేది బావికి సంబంధించిన దాంట్లో ఒక శివలింగం ఉంటే, సో, దాన్ని ఆలయంలో ఉంచి గుడి కట్టించుకొని అక్కడ హిందువులు పూజ చేసుకుంటే, దాన్ని కూల్చి ఒక మసీదు నిర్మించి దాని పేరు జ్ఞానవాపి అని మసీదు మారుస్తే ఎవరైతే ఔరంగాబాద్ ఇవాల్టి రోజున అది బయటపెట్టింది ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. సో, దాంట్లో బయటపెట్టిన విషయాలు ఎన్నో బయటపెట్టిందనమాట. అక్కడ యూజ్ చేసిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ కూడా గుడిలో యూజ్ చేసిన పిల్లర్సే, వాటిని జస్ట్ మసీదు కోసం వాడారంట. సో, అంతగా అంటే అంత అర్జెన్సీలో ఆలయాన్ని కూల్చేసి మసీదులు కట్టాలని అప్పుడు ప్రయత్నించారు. అంటే కొత్త బ్రిక్స్, కొత్త పిల్లర్స్‌ని తెచ్చే టైం కూడా లేకోకుండా ఆ మసీదుని అయితే నిర్మించారు. అప్పుడున్న ఎవరైతే దౌర్జన్యం చేసే వాళ్ళనాలో మరి వాళ్ళని ఏమనాలో తెలీదు గానీ వాళ్ళు. సో, ఆ ఔరంగాబాద్ ఏం చేశారురా అంటే, ఏవైతే దేవతా విగ్రహాలు ఉంటాయో మనం పూజించేవి, సో, వాటిని అక్కడ ఉన్న దాటిల్లో పూడ్చిపెట్టారంట. సో, ఆర్కియలాజికల్ సర్వే చేస్తూ ఎన్నో విషయాలను బయటపెడుతూ కూడా, సో, అక్కడున్న దేవతా విగ్రహాలని బయటపెట్టిందనమాట. సో, అది ఈరోజు ఇండియన్ టుడే న్యూస్ పేపర్స్‌లో అయితే వచ్చింది. సో, ఆ విగ్రహాలు ఏంట్రా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, మన హనుమాన్ ఉన్నాడు, గణేష ఉన్నాడు, శివలింగం ఉన్నాడు. వాటిని చిన్నాభిన్నం చేసి చేతులు, కాళ్ళు, విగ్రహం ఉంటుంది కదా! సో, వాటిని విరక్కొట్టిన వాళ్ళ మనసు ఒప్పుకోక లోపల పూడ్చినారనమాట. సో, అలాంటి ఒక దౌర్జన్యానికి ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనము బయట పెట్టారు. మనం చూస్తున్నాం అనట. ఇది అయితే ఇండియన్ న్యూస్ పేపర్‌లో అయితే వచ్చింది. ఇండియా టుడే న్యూస్ పేపర్‌లో అయితే వచ్చింది.